ఇప్పుడు మనం హైదరాబాదీ రుచుల్లో పన్నీర్ కాజు మసాలా కర్రీ తయారు చేయడం చూద్దాం. పన్నీర్ కాజు మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 100 గ్రామ్స్, పన్నీర్ 150 గ్రామ్స్, ఉల్లిపాయలు 3, టమాటా 3, పచ్చిమిర్చి 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ 1½ టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1/2 కప్, ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 3 ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 7-8 జీడిపప్పులతో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 3 టమాటాలని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో మనం గ్రైండ్ చేయగా మిగిలిన జీడిపప్పు ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పన్నీర్ ముక్కల్ని కూడా వేయించుకొని పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలు వేయించుకోకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ వేయించుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు జీడిపప్పు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి. దాంట్లో ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలకి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. బాగా కలుపుతూ టమాటా అంతా ఉడికే వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దాంట్లో 2 టీ స్పూన్స్ కారం పొడి, 1½ టీ స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్ తగినంత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ ప్రిపేర్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసి కలపాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. కర్రీ కొంచెం సేపు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చూస్తున్నారు కదా, బయట తినడం కాకుండా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని. ఈ కర్రీ చపాతీ రోటీల్లోకే కాకుండా బిర్యానీ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.